హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న ఫార్మేటింగ్ స్టైల్స్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ స్టార్ట్లోకి వెళ్ళండి. ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, దానిలో ఎక్సెల్ని ఓపెన్ చేయండి. ఇలాంటి మెసేజ్ బాక్స్లో ఏమన్నా వస్తే వాటిని క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇలా ఎక్సెల్ ఓపెన్ అయిన తర్వాత హోమ్ మెనూలో నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. వాటిల్లో సెకండ్ గ్రూప్, నా లాస్ట్ క్లాసులో ఆల్రెడీ క్లిప్బోర్డ్ గ్రూప్లో ఉన్న కాపీ కట్ పేస్ట్ గురించి చెప్పాను. ఇప్పుడు ఫాంట్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ గురించి చెప్తున్నాను. ఎంఎస్ వర్డ్లో కూడా చెప్పాను. ఈ హోమ్ మెనూలో ఉన్న ఫాంట్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్నే ఫార్మేటింగ్ స్టైల్స్ అంటాం. ఈ ఫార్మేటింగ్ స్టైల్స్లో ఉన్న ప్రతి ఆప్షన్ ఎంఎస్ వర్డ్లో చెప్పాను. నా లాస్ట్ వీడియోస్ ఒక్కసారి చూడండి, అప్పుడు ఈ వీడియో అర్థమవుతుంది. ఇక్కడ ఫాంట్ గ్రూప్లో ఉన్న ప్రతి ఆప్షన్ ఫార్మేటింగ్ స్టైలే. ఇప్పుడు నేను ఈ యొక్క ఎక్సెల్ షీట్ని జూమ్ చేస్తున్నా. కంట్రోల్ గట్టిగా నొక్కుపట్టుకుని మౌస్లో స్క్రోలింగ్, ఏదో ఒక సెల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి, అంటే ఆ సెల్ అనేది ఇప్పుడు సెలెక్షన్లో ఉన్నట్లు ఏదో ఒక నేమ్ టైప్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమే టైప్ చేస్తున్నాను, రమేష్ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత సెల్ లోపల కర్సర్ బ్లింక్ అవుతుంటే ఏ ఆప్షను పనిచేయదు. ఆప్షన్స్ అన్నీ డీయాక్టివేట్లో ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి అంటే బయటకు వచ్చే మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే లోపల కర్సర్ బ్లింక్ అవ్వదు. అప్పుడు ఆప్షన్స్ అన్నీ కూడా యాక్టివేట్లో ఉంటాయి. ఫాంట్ గ్రూప్లో ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫాంట్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. కాలం విడ్త్ కొంచెం పెంచాను, అలాగే రో హైట్ కొంచెం పెంచాను. నెక్స్ట్ తర్వాత పక్కన ఫాంట్ సైజు మీకు ఎంత కావాలంటే అంత ఫాంట్ సైజు పెంచాను. తర్వాత పక్కన ఆప్షన్ ఉంది గ్రో ఫాంట్, అంటే ఇంక్రీజ్ ఫాంట్ సైజ్. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తూ ఉంటే ఫాంట్ సైజు పెరుగుతుంది. దాని పక్కన డిక్రీజ్ ఫాంట్ సైజ్, దాని మీద మౌస్తో, దాన్ని షింక్ ఫాంట్ అని కూడా అంటాం, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తూ ఉంటే ఫాంట్ సైజ్ తగ్గుతుంది. ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అంటే పెరుగుతుంది, డిక్రీజ్ ఫాంట్ సైజ్ అంటే తగ్గుతుంది. అలాగే బీ ఫర్ బోల్డ్, బీ మీద క్లిక్ ఇస్తే బోల్డ్ అప్లై అవుతుంది, అంటే థిక్గా బండగా ఉంటుంది. మళ్ళీ బీ మీద క్లిక్ ఇస్తే బోల్డ్ క్యాన్సిల్ అవుతుంది. ఐ మీద క్లిక్ ఇస్తే ఇటాలిక్, అంటే క్రాస్గా అప్లై అవుతుంది. మళ్ళీ ఐ మీద క్లిక్ ఇస్తే ఇటాలిక్ క్రాస్గా క్యాన్సిల్ అవుతుంది. యూ మీద క్లిక్ ఇస్తే అండర్లైన్ వస్తుంది. మళ్ళీ యూ మీద క్లిక్ ఇస్తే అండర్లైన్ క్యాన్సిల్ అవుతుంది. యూకి పక్కన చిన్న పాయింట్ ఉంది, దాని మీద క్లిక్ ఇస్తే అండర్లైన్, మళ్ళీ యూకి పక్కన చిన్న మార్క్ ఉంటుంది, క్లిక్ ఇచ్చి డబల్ అండర్లైన్, అంటే మనకి సింగిల్ అండర్లైన్ కావాలంటే జస్ట్ అండర్లైన్, డబల్ అండర్లైన్ కావాలి అంటే డబల్ అండర్లైన్, అసలు అండర్లైన్ అవసరం లేదు అంటే దాని మీద క్లిక్ ఇస్తే అది డీయాక్టివేట్ అవుతుంది, సెలెక్షన్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ అండర్లైన్ కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్ కలర్, అంటే సెల్ మొత్తం కలర్ అప్లై చేయాలి అంటే ఫిల్ కలర్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో సెల్ మొత్తం కలర్ని ఫిల్ చేయొచ్చు. అలాగే ఫాంట్ కలర్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు, గ్రీనా బ్లూనా మీకు ఏది కావాలంటే అది, వైట్ కావాలంటే వైట్ ఇవ్వచ్చు. ఈ విధంగా మనం హోమ్ మెనూలో ఉన్న ఫాంట్ గ్రూప్లో ఉన్న స్టైల్స్ అన్నీ అప్లై చేయొచ్చు. ఇప్పుడు బోల్డ్కి షార్ట్ కట్ ఉంది కీబోర్డ్ ద్వారా, Ctrl+B అప్లై, Ctrl+B క్యాన్సిల్, అంటే అప్లై చేయడానికి క్యాన్సిల్ చేయడానికి అదే కీ. అలాగే Ctrl+I ఇటాలిక్, Ctrl+I నార్మల్, అలాగే Ctrl+U అండర్లైన్ అనమాట, Ctrl+U అండర్లైన్ క్యాన్సిల్. ఈ విధంగా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్కి షార్ట్ కట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్ విత్ కలర్ అవసరంలా, ఫిల్ విత్ కలర్లోకి వెళ్ళి నో ఫిల్. అలాగే ఫాంట్ కలర్ వైట్ అవసరంలా, ఫాంట్ కలర్లోకి వెళ్ళి ఆటోమేటిక్ బ్లాక్ ఇవ్వండి, అప్పుడు ఆటోమేటిక్ కలర్ బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇక చూడండి, సెల్స్ అంటే గ్రిడ్ లైన్స్ అనేవి చాలా లైట్గా ఉన్నాయి, హైలైట్ అవ్వాలా. ఈ గ్రిడ్ లైన్స్ గళ్ళు హైలైట్ అవ్వాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకే హైలైట్ అవ్వాలో అక్కడి నుంచి అక్కడ వరకే సెలెక్ట్ చేసి హోమ్ మెనూలోనే ఫాంట్ గ్రూప్లోనే ఫార్మేటింగ్ స్టైల్స్లో లాస్ట్ ఆప్షన్ బాటమ్ బోర్డర్లో ఆల్ బోర్డర్స్, బాటమ్ బోర్డర్లో ఆల్ బోర్డర్స్,
నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైతే సెలెక్ట్ చేసావో అక్కడి నుంచి అక్కడ వరకే ఈ ఆల్ బోర్డర్స్ అనే ఆప్షన్ అప్లై అవుతుంది. చూడండి, రిమైనింగ్ సెల్స్ ఒకలాగున్నాయి, ఈ సెలెక్ట్ చేసి ఆల్ బోర్డర్స్ అప్లై చేసిన సెల్స్ ఒకలాగున్నాయి, హైలైట్ అయి ఉన్నాయి. సెల్స్ గ్రిడ్ లైన్స్ మనకి కరెక్ట్గా కనిపిస్తున్నాయి, మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మనం ఫార్మేటింగ్ సెల్స్ అనే ఆప్షన్ చేయొచ్చు. హోమ్ మెనూలో క్లిప్బోర్డ్ గ్రూప్లో ఉన్న లాస్ట్ ఆప్షన్ ఫార్మేట్ పెయింటర్. ఆల్రెడీ కాపీ కట్ పేస్ట్ గురించి చెప్పాను. ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.